హాయ్ వెల్కమ్ టు ట్రెండీ టీవీ. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. ఇక గడిచిన 2 సంవత్సరాలలో ఆయన దృశ్యం 2 అనే 2 రీమేక్ సినిమాలు చేసి మంచి సక్సెస్ లను అందుకున్నారు. ఇక ఇప్పుడు హిట్ సినిమా దర్శకుడు అయిన శైలేష్ కొలను డైరెక్షన్ లో ఒక ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేశాడు, సైంధవ్. ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా ప్రేక్షకుల మంచి అంచనాలను పెంచింది. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కథ గురించి తెలుసుకుంటే, సైంధవ్ వెంకటేష్ హీరోగా మనోజ్ఞ శ్రద్ధ శ్రీనాథ్ దంపతులకు గాయత్రి అనే ఒక పాప ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేసిన సమయంలో ఆ పాపకు ఒక వ్యాధి సోకుతుంది. దాంతో ఆ పాపకి వ్యాధి క్యూర్ అవ్వడానికి 17 కోట్లు పెట్టి ఒక ఇంజెక్షన్ చేయించాల్సి ఉంటుంది. ఇక దానికోసం వెంకటేష్ విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ చాలా తాపత్రయపడుతుంటాడు. అయితే మిడిల్ క్లాస్ లైఫ్ ని అనుభవిస్తున్న వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. దాంతో ఇంజెక్షన్ చేయించడం ఎలా చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక ఇది ఇలా ఉంటే వెంకటేష్ కి అంతకు ముందు వికాస్ మాలిక్ అంటే నవజాద్దీన్ సిద్దికితో కొన్ని గొడవలు అయితే ఉంటాయి. ఆ గొడవలకి ఈ పాప వ్యాధికి మధ్య సంబంధం ఏంటి, వెంకటేష్ తన పాపకి ఇంజెక్షన్ చేయించి ఆ పాపని బతికించుకున్నాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ కథ సాగనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను చాలా కొత్తగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఒక తండ్రి తన కూతురు కోసం ఎక్కడి దాకైనా వెళ్తాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించడమే కాకుండా చాలా ట్విస్ట్లను కూడా ఈ సినిమాలో పొందుపరిచి సగటు ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమాని నడిపించడంలో తను సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు క్యూరియాసిటీతో సీట్ ఎడ్జ్ మీద కూర్చొని సినిమాని చూసేలా ఈ స్టోరీని డిజైడ్ చేశాడు. నిజానికి వెంకటేష్ ఈ సినిమాలో సైకో టైప్ ఆఫ్ పాత్రను పోషించాడు. ఇక ఇదిలా ఉంటే నవజాద్దీన్ సిద్దికి క్యారెక్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంది. వెంకటేష్ కి పోటీగా నవజాద్దీన్ సిద్దికి చేసే ప్రయత్నాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో వెంకటేష్ శ్రద్ధ శ్రీనాథ్ ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలాగైతే ఉంటారో అలాంటి పాత్రను పర్ఫెక్ట్ గా పోర్ట్రేట్ చేశారు. అలాగే ఇది నవాజుద్దీన్ సిద్దికి సరికొత్త క్యారెక్టర్ తో తెలుగులో ఇంట్రొడ్యూస్ అయ్యాడని అంటున్నారు. ఆయన తెలుగులో ఇంట్రొడ్యూస్ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్తున్నారు. ఇక తమిళ హీరో అయిన ఆర్య కూడా ఇందులో మానస్ అనే పాత్రలో నటించాడు. అలాగే ఈ సినిమాలో తన నటనతో మెప్పించినట్టుగా తెలుస్తోంది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వెంకటేష్ కి పాపకి మధ్య వచ్చే సెంటిమెంటల్ సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేసేలా ఉన్నాయి. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ అయిందంటూ చెప్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్ మణికందన్ అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. అలాగే వెంకటేష్ కి పాపకి మధ్య ఉన్న ఇంటిమసీని చూపించడంలో విజువల్స్ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఇక మొత్తానికైతే మహేష్ బాబు, తేజ, సజ్జలతో పాటుగా వెంకటేష్ కూడా ఈ సంక్రాంతికి ఒక భారీ సక్సెస్ ని సాధించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.